హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు ఏంటంటే మనము జున్ను తయారు చేసుకుందాము. ఇదిగోండి, నేను ఇది తీసుకున్నాను. మిల్క్ జున్ను పౌడర్ అలా ప్యాకెట్ పాలు, 125 గ్రాములు బెల్లం, యాలక్కాయలు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ బెల్లాన్ని చక్కగా తురుముకున్నా, ఈ చిన్నది దీంతో తురుముకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పౌడర్ వేస్తాను, చూడండి. దీన్ని ఒకసారి కలుపుకొని బెల్లం వేస్తాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి బెల్లం. ఒకసారి మనం దీంతో ఇట్లా ప్రెజర్ చేద్దాం. బెల్లం ఉంటుంది కదా లోపల. మాకైతే సరిపోయింది, కొంచెం బెల్లం తీసాను నేను, కొంచెం తగ్గించాను. యాలక పౌడర్, ఇది కొంచెం అంత మిరియాల పౌడర్ వేస్తాను. సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పిల్లలు ఇప్పుడు హాలిడేస్ సమయంలో ఇళ్ళకాడ ఉంటున్నారు కాబట్టి, మా మేనల్లుడు వచ్చాడు, వాడికి చేసి పెడదామని, మా చిన్నవాడికి చాలా ఇష్టం, చేస్తున్నాను నేను. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. చక్కగా ఇదిగో ఇడ్లీ పాత్రలో ఇది పెట్టుకొని ఇలాగా వాటర్ వేస్తున్నాను. లీటర్ కొంచెం తగ్గించి పోసాను. దాని మీద ఇది పెట్టుకుంటున్నాను, మూత పెట్టుకుంటున్నాను. అయిపోయింది. దీనికి ఇప్పుడు మూత పెడుతున్నాను. వంటగదిలోకి వెళ్దాం. తీసుకొని అరగంట టైం తీసుకుంటుంది. ఈ అరగంట టైంలో ఒక 15 నిమిషాలు ఐలో ఉడికించాలి, ఒక 15 నిమిషాలు సిమ్లో ఉడికించాలి. అయిపోయింది, చూద్దాం ఉడికిందని. ఇది ఒకసారి చూద్దాం. ఓకే, ఉడికింది. ఇది పొయ్యి మీద పెట్టి అలా ఉంచమాకండి. ఒక 15 నిమిషాల తర్వాత ఏం చేస్తారంటే మూత తీసి ఇట్లా చాకుతోటి ఒకసారి చూసుకోండి, మీకు అర్థమైద్ది. ఇదిగోండి, ఇట్లా పెడితే ఏమి రాదు, ఉడికినట్టు మనకు తెలుస్తుంది. ఇది గిన్నె బయటికి తీసుకుందాం. జున్ను అయిపోయింది, ఉడికింది చక్కగా. ఇదిగో చూడండి, దీన్ని ఇలాగా ఒక 2 గంటల సేపు ఆరనివ్వాలి. బాగా చల్లగా కూల్ అవ్వనివ్వాలి, బాగా కూల్ అవ్వాలి. ఆరిపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 2 గంటల సేపు. 2 గంటల సేపు బాగా కూల్ అయినాక అప్పుడు మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూసారు కదా మీరు, చూసిన దాని ప్రాసెస్ మొత్తం ఒకసారి చూడండి. మన ఛానల్లో ఫుల్ వీడియో పెడతాము, ఆ వీడియో చూడండి. మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.